హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ బ్రాంచ్. సో చాలామందికి మేము ఐయుఐ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి చేస్తూ ఉంటామండి. సో ఐయుఐ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రానప్పుడు చాలా కామన్గా వాళ్ళు అడుగుతారు, మేడం మీరు చెప్పినవన్నీ మేము పాటించాము, ఎగ్ బాగానే పెరిగిందన్నారు, విడుదలైందన్నారు, మీరు ఐయుఐ కూడా చేశారు, మరి మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటారండి. ఇది మనకి ఎందువల్ల ఐయుఐ ఫెయిల్ అవుతుంది అనేది తెలుసుకోవాలండి. మనకి మామూలుగా న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే ఐయుఐకి సక్సెస్ రేట్ కొంచెం బెటర్గా ఉంటుంది అని ఐయుఐ చేస్తూ ఉంటాం. సో ఐయుఐ ఎవరికి చేస్తాము? కొంచెం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే అన్ని టెస్టులు నార్మల్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నా, లేదు పీసీఓడి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ పెట్టాక వాళ్ళకి ఐయుఐ కూడా చేస్తే సక్సెస్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని చేస్తాము. కొంతమందికి అవసరమైతే డోనర్ కణాలు ఎక్కించే పద్ధతి, మైల్డ్ ఆర్ మోడరేట్ ఎండోమెట్రియోసిస్. సో వీళ్ళలో మనం బేసికలీ ఐయుఐ ద్వారా ఏం చేయగలుగుతున్నాము అంటే, ఎగ్ ఎప్పుడు పెరిగి విడుదలవుతుందో చూసుకొని కణాలని అందుబాటులోకి పంపిస్తామండి. సో మామూలుగా మీరు కలిస్తే కణాలు అనేవి గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి, అవే స్పర్మ్స్ని మేము గర్భసంచి లోపల వరకు పంపిస్తాం. సో ఇలా చేయడం వల్ల అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా కణాలు అందుబాటులోకి వస్తాయి, కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇలా చేసినంత మాత్రాన 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదండి. అందరికీ అండం పెరగడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెడతాము, పెరుగుతుందా లేదా స్కాన్ ద్వారా చూసుకుంటాము. పెరిగాక విడుదలవడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం శాంపుల్ని ప్రాసెస్ చేసి, అంటే డెడ్ స్పర్మ్స్ని, పస్ సెల్స్ని అన్నిటినీ సెపరేట్ చేసి యాక్టివ్గా ఉన్న కణాలని తీసి గర్భసంచి లోపల పంపిస్తాం. సో దీనివల్ల మనకి స్పర్మ్స్ ట్యూబ్లోకి అండం దగ్గరికి చేరుకోవడానికి అవకాశం పెరుగుతుంది, కానీ తర్వాత జరగాల్సింది ఏది మన కంట్రోల్లో ఉండదండి. సో స్పర్మ్స్ న్యాచురలీ సెలెక్ట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరిగి ఎంబ్రియో మంచిగా ఫామ్ అయిన ఎంబ్రియో మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. బెస్ట్ ఆఫ్ బెస్ట్ సిచ్యువేషన్ అంటే కరెక్ట్ పేషెంట్ని సెలెక్ట్ చేసి ఐయుఐ చేసినా కూడా మ్యాక్సిమం 15-20% కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. దాని అర్థం ఏంటంటే, ఒక 10 మందికి కనుక మనం ఐయుఐ చేస్తే ఒకళ్ళకో మహా అయితే ఇద్దరికో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో ప్రయత్నం చేయడంతో పోలిస్తే అవకాశం పెరుగుతుంది, కానీ 100% ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం అయితే కాదండి. అసలు 100% ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఏదీ లేదు. సో ఐయుఐ ట్రై చేసినంత మాత్రాన మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చాలాసార్లు మేము అసలు ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, బెడ్ రెస్ట్లో ఉంటారు, జాబ్ మానేసి లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉంటారు. అవన్నీ యాక్చువల్లీ అవసరం లేకపోయినా అవన్నీ చేసి మేము ఇవన్నీ చేసాం, మాకు రాలేదు ప్రెగ్నెన్సీ అని అడుగుతూ ఉంటారండి. సో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అనేది మీకు క్లారిటీ ఉంది, బికాజ్ ఐయుఐ చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినంత సింపుల్ ప్రాసెస్ అది. సో స్పర్మ్స్ గర్భసంచి ద్వారం బయటపడేవి కాస్త లోపలికి పంపిస్తున్నాం అంతే. దీంట్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదు, బట్ ఎవరికైతే ఇది మనం అవసరం అనుకొని చేస్తామో డెఫినెట్లీ వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే ఇంకా బెటర్ ఛాన్స్ అయితే ఇస్తుంది, కాబట్టి చేస్తాము. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ఫ్రీ మైండ్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో చేయించుకోవాలి. సో అన్నీ అనుకూలంగా ఉంటే ఒక 3 times వరకు కూడా మనం ఐయుఐ ట్రై చేయొచ్చు. అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వడం మంచిది. థ్యాంక్ యూ.